2 రోజులుగా కొనసాగిన హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదానికి మొత్తానికి శుభం కార్డ్ పడింది. ఎస్ఆర్హెచ్ సహకరిస్తామని హెచ్సీఏ తెలిపింది. కానీ ఈ వివాదం సీఎం రేవంత్ వరకు వెళ్లడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో వారి సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. కానీ తమ మధ్య వివాదం లేదని ఇరు వర్గాలు ప్రకటించడంతో విజిలెన్స్ విచారణ ప్రశ్నార్థకమైంది. ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయింపునకు నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు సహకరిస్తామని హెచ్సీఏ ప్రతినిధులు ప్రకటించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిశాయని ఇరు వర్గాలు జాయింట్ ప్రకటన చేశారు. అంతకుముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిల్ పంపింది. సమస్యను పరిష్కరించుకుందామని సూచించింది. టికెట్ల విషయంలో హెచ్సీఏ తమను బెదిరించిందని ఎస్ఆర్హెచ్ ఆరోపించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై సీఎం సైతం స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి చివరికి ఇవాళ ఇరు వర్గాల సమావేశమై జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదంపై విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ జరిపారు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య జరిగిన ఈమెయిల్స్ ని చెక్ చేశారు. ఐపీఎల్ కు ముందు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై విచారించారు అధికారులు. గత 2 సంవత్సరాలుగా హెచ్సీఏ చేపట్టిన రెన్యువేషన్స్, వాటికి సంబంధించిన లెక్కలను పరిశీలించారు అధికారులు. ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య ఐపీఎల్ కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డ్స్ ను పరిశీలించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమ సిబ్బందిపై బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ ఆరోపించడంతో ఇది వివాదాస్పదమైంది. చర్చలు సఫలం కావడంతో ఇక ఐపీఎల్ సక్సెస్ పై దృష్టి పెట్టారు ఇరు వర్గాల ప్రతినిధులు.